ఓడిన ప్రతిసారి లక్ష్యాన్ని మార్చుకుంటే ఎప్పటికీ గమ్యాన్ని చేరలేవు. ఓడిన చోటే గెలుపు మార్గాలు దాగి ఉంటాయి. ఆ మార్గాలను గుర్తించగలిగితే విజయం నీ సొంతమవుతుంది. జీవితం పోరాటాల సమాహారమే. ప్రతి ఓటమి ఓ కొత్త పాఠాన్ని నేర్పిస్తుంది. ఓడిపోయామన్న నిస్పృహతో వెనక్కి తగ్గితే మన సామర్థ్యాన్ని మనమే తగ్గించుకున్నట్లవుతుంది. కానీ అదే ఓటమిని ఒక పాఠంగా స్వీకరిస్తే అది భవిష్యత్తులో మన విజయానికి బాట వేస్తుంది. సాధ్యము కాదు అనుకుంటే ఏ పాణి చేత్ కాదు. ఎందుకంటే విజయానికి మొదటి అడ్డంక మన భయమే. ఒకసారి ఆ భయాన్ని అధిగమిస్తే అసాధ్యంనే పదం మన జీవితం నుంచి మాయమైపోతుంది. ప్రయాసం చేయకుండా ఓటమిని అంగీకరించటం కంటే ప్రయాసించి ఓడిపోవడం గొప్పది. ఎందుకంటే ప్రయాసం గెలుపు నువ్వు అర్హుడా కాదా అన్ని పరీక్షిస్తుంది. అందుకే ప్రయాసించు. గెలిస్తే సంతోషం వస్తుంది, ఓడితే అనుభవం వస్తుంది. ఏదో ఒకటి మాత్రం ఖచ్చితంగా వస్తుంది. ఈ అనుభవం నిన్ను మరింత బలంగా, మరింత తెలివిగా మార్చుతుంది. ఒకరోజు అదే అనుభవం నిన్ను అగ్రస్థానానికి తీసుకెళ్తుంది. కాబట్టి ఓటమిని భయపడకు, ప్రయాసానికి వెనుకడుగు వేయకు. ఎందుకంటే నువ్వు గెలుపుకే పుట్టినవాడివి. ***.